కావాలి, ఉపాధి కావాలి, మహిళా భద్రత కావాలి, మద్యపాన నిషేధం ఇంప్లిమెంట్ కావాలి. ఇవి కావాల్సింది ప్రజలకి. మీరు ఆ పార్టీలో చేరక ముందు మా పార్టీలో గమనించండి. కీర్తన గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు లక్ష్మణ్ గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మద్యపాన నిషేధం అన్నారు. నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టోలో స్టేట్మెంట్ పెట్టారు. మీకు వైసీపీలో చేరారు తొందర ఉంటుంది లక్ష్మణ్ గారు. నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేదేనండి, మద్యపాన నిషేధం చేస్తానని అబద్ధపు హామీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జనసేన కూటమి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. లక్ష్మణ్ గారు మీరు మంచి నాయకుడు నేను విన్నాను. దయచేసి అటువంటి పార్టీలో ఉండడం మీకు నిజంగా మంచిది కాదు. వెంటనే మీరు మంచి పార్టీని ఎన్నుకొని పక్కకు వచ్చేయండి, అది మీకు మంచిది. కీర్తన గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీకు కూడా తెలుసు. ఏమన్నారు? ఏ నియోజకవర్గంలో ఏ ఊర్లో అయితే ఎక్కడైతే ఈ ఊర్లో ఖచ్చితంగా వైన్ షాప్ ఉండకూడదంటే ఖచ్చితంగా ఆ ఊర్లో బ్యాన్ చేస్తామని అన్నారు. లేదా ఆ యొక్క ఆ సెక్టర్లో ఏ ప్రజలైతే వ్యతిరేకంగా ఉంటారో ఖచ్చితంగా మేము అక్కడ క్లోజ్ చేస్తామన్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉన్నాం, అలాగే పరిపాలన అందిస్తాం. మేము నిబద్ధతతో పరిపాలన అందించడం కోసం అధికారంలోకి వచ్చాం. అధికారాన్ని అహంకారంగా భావించి ఇష్టం వచ్చినట్టు బెర్రబీకి ప్రజలపైన ఎక్కి ఉరేగడానికి కాదు కదా. మీరు యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ మీ ఫెయిల్యూర్ ని. 11 సీట్లు చాలా పెద్ద నీచమైన పరాజయం. అది చరిత్రలో ఊహించని ఇది పరాజయం. సిపికి జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు నిన్న. ఆయన ఒప్పుకున్నాడు. కీర్తన గారు మీరు ఒప్పుకోండి. కీర్తన గారు ఫస్టే నేను చెప్పా, వర్మ గారు ఏమన్నానండి, ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రజా తీర్పుని శిరస వహిస్తాం, ఖచ్చితంగా సమీక్షించుకుంటాం, తప్పులేదు జరిగాయని. ఇంకొక మాట అన్నాడు లక్ష్మణ్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అయితే మీరు మాట్లాడచ్చు. ఒక ఎమ్మెల్యేనే గెలిచాడు, ఆ ఉన్నవాడ ఊడిపోయాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మమ్మల్ని నరక యాతన డిబేట్లలో కాదు, బయట కాదు, మీ వైసీపీ వాళ్ళు పెట్టిన టార్చర్ మమ్మల్ని మామూలుగా కాదు, నరకం మేము చవి చూసాం. దాని తర్వాత ప్యాకేజ్ ఇస్తారు, దత్తపుత్రుడు, ఇలా 100 మాటలు మీరు మాట్లాడారు. ఈ రోజు ఏమైంది సార్? కర్మ ఎంత గట్టిగా కొట్టింది మిమ్మల్ని? కర్మ ఎంత గట్టిగా కొట్టింది? నోరేసుకొని పడిపోయిన రోజా, అంబటి, అవంతి, పేరునే నాని, గుడివాడ అమర్నాథ్ ఎక్కడ పోయేస్తారు వీళ్ళందరూ? అధికార మదంతోనే కదా సార్ మీరు. పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించే వాసిరెడ్డి పద్మ ఏ రోజన్నా మహిళల పైన ట్రోలింగ్ జరుగుతుంటే నా ప్యానెల్లో ఉన్న గీతా గారు కానీ, నాకు కానీ, అనుష ఉండవల్లికి కానీ ఎంతమంది సార్ మేము సఫర్ అయింది? ఏ రోజన్నా మాట్లాడింది ఆవిడ? ఇటువంటి మహిళల ఇష్యూస్ పైన ఏ రోజైనా స్పందించారు సార్? పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు పంపించింది వాసిరెడ్డి పద్మ. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే స్పందించిందా సార్? రోజా స్పందించిందా సార్ వాసిరెడ్డి పద్మ? అటువంటి పార్టీలో కూర్చొని మీరు మహిళా రక్షణ గురించి మాట్లాడగలుగుతారా ఎప్పుడైనా? ఇంకా మీట కీర్తన గారు అయిపోయిందా? నేను మాట్లాడాలా సార్? అవ్వా తాతలు ప్రతి ఒక్కటి గమనించారు, మీరు యాక్సెప్ట్ చేయాలి మీ ఫెయిల్యూర్. సరే 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 కీర్తన గారు, సరే కాసేపు మీరు అనుకున్నది నిజం అనుకుందాం. అయితే కీర్తన గారు మీరు ఇందాక చాలా అన్నారు, ఏమని? సంక్షేమం వల్ల ప్రజలు ఇసుక చెందారు, సంక్షేమం వల్ల అభివృద్ధి కాదు, సంక్షేమం ఎక్కువ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని. మరి మాకన్నా ఎక్కువ సంక్షేమం మీరే చేస్తానని ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మీరే ఎక్కువ పెట్టారు. సంక్షేమం అవసరం లేదన్నప్పుడు మేనిఫెస్టోలో మీరు ఎందుకు సూపర్ 6 పెట్టారు? ఒక్క నిమిషం. డెవలప్మెంట్, అభివృద్ధి అన్నారు కీర్తన గారు, అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఏంటనేది 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా పరిపాలించారో ఆయన పరిపాలన ఏంటనేది అందరూ చూశారు. ఈ రోజున రిజల్ట్ ఏది రాని, వాటర్ రేట్ మే ఏదేది రాని, కానీ ఆయన పరిపాలన ఏంటో, ఆయన హామీలు ఇస్తే ఏం చేస్తారో, తర్వాత గూగుల్లో ఉండవు, చెత్తకొట్టులో పడిపోతాయి, అవన్నీ అందరూ తెలిసిందే. ఏదావనియండి, ఈ రోజున ప్రజలు కోరుకున్నారు, ప్రజలు రావాలని కోరుకున్నారు, అనుభవిస్తారు. వర్మ గారు ఈ రోజున ఏంటంటే, మేమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు 100కు 100% ప్రజారంజకమైన పరిపాలనే చేశారు. ఏదేమైనా ప్రజలకు నచ్చలేదేమో, మేము చేసిన ఎక్కువ సంక్షేమం అవనియండి, అభివృద్ధి అవనియండి. అభివృద్ధి అంటే మళ్ళీ ఏమంటారేమో. ఈ రోజున ఇదే జనసేన పార్టీ వాళ్ళు ఉద్యానంలో కిడ్నీ సమస్యల ఒక సమస్య బయటికి తీసుకొస్తే 700 కోట్లు పెట్టి అక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్ కట్టడం జరిగింది. అలాగే వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది, మంచి వాటర్ కూడా వాళ్ళకి ఇవ్వాలని. సో అది అభివృద్ధి కాదండి. ఈ రోజున మూలపేట 10 మెడికల్ కాలేజీలు. లక్ష్మణ్ ఒక్క నిమిషం, నిజంగా ఆ రకంగానే ప్రజల్లో ఉండి అభివృద్ధి చేస్తే ఎందుకు ఈ ఫెయిల్యూర్ ఇంత దారుణంగా? అది మాకు సార్, మాకు కూడా బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. మాకు కూడా అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మాకు కానీ అందరు కూడా టోటల్ బ్లాంక్.
మాకు అర్థం కావట్లా. చాలా పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ రోజున ఒకటే సార్, మేము సోషల్ ఇంజనీరింగ్ చేసాం, సామాజిక న్యాయం చేసాం. ఎక్కడైతే ఏ కుల ప్రాతిపదికంగా ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువ మంది ఉన్నారో ఆ కులానికి మేము ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వడం వల్ల ఈ రోజున మేము ఓడిపోయినామా? లేదు. ఈ రోజున వర్మ గారు ఎవరైతే ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నియోజకవర్గం, ఆయన 4 సార్లు మినిస్టర్ అయ్యారు. కళా వెంకట్రావు గారు అనే హెచ్ఆర్ల నుంచి ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చారు. ఆయన 15 రోజుల క్రితమే ఆయన వచ్చాడు. ఈ రోజున ఆయనకి 11,000 పైన మెజార్టీ ఇచ్చారు. అంటే ఎలా మరి చూసాం. ఈ రోజున విజయవాడ వెస్ట్ అండి, పోతుల వెంకట మహేష్ గారికి సీట్ ఇవ్వన ఆ ప్లేస్లో ఒక బీజేపీ క్యాండిడేట్ సుజనా చౌదరి ఆ క్యాపిటలిస్ట్కి ఇస్తే అసలు ఆ గుర్తు ఏదైతే బీజేపీ కమలం గుర్తుందో ప్రజలకు కూడా పెద్దగా వెళ్ళలేదే. ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నటువంటి 150,000 ఓట్లు ఉన్నటువంటి ఏకైక పెద్ద నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ కూడా ఇటువంటి భారీ ఎత్తున 40,000 మెజార్టీ వచ్చిందంటే లక్ష్మణ్ గారు మీడియా లెక్కలని చెప్తున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏముంది? కులాలకి మతాలకి అతీతంగా వన్ సైడ్ గుద్దేశారని. వన్ సైడ్గా గుద్దేశారా, ఈవీఎంలో గుద్దేశారా, ఏం జరిగింది అనేది ఆ దేవుడికి తెలియాలి. పవన్ కళ్యాణ్ గారు గాయత్రి మీది విజయవాడ వెస్ట్ లో ఏం జరిగింది? ఏమి జరగలేదండి. ముస్లింలు కూడా బీజేపీ ఓటేశారు. అదేమంటే ఇది ఒక డెమోక్రటిక్ కంపల్షన్ కింద ఫీల్ అయ్యారు. ముస్లింలు బీజేపీ ఓటేశారు. ఎందుకు వేశారంటే వాళ్ళకునేటువంటి 4% రిజర్వేషన్ తీసాడని వాళ్ళకి ఇష్టం. ఆ ఇష్టం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఉండకూడదు కాబట్టి. ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇస్తే లక్ష్మణ్ గారు ఏంటంటే ఇక్కడ ఉండేది చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎవరు ఉన్నా అన్నమైన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సౌత్ స్టేట్స్ లో మేజర్ గా రీజనల్ పార్టీస్ లీడ్ తీసుకుంటాయి. బీట్ ఇన్ తమిళనాడు, బీట్ ఇన్ తెలంగాణ. మీరు మాట్లాడండి. మీకు అద్భుతమైన అవకాశం వచ్చింది గాయత్రి గారు. నిజంగానే మాకు రానటువంటి అవకాశం మీకు వచ్చింది. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశం వస్తే ఫుట్బాల్ ఆడేవాడిని నేను బీజేపీని కానీ మోడీ గారిని కానీ అనుకున్నటువంటి తరుణంలో మాకు రాలా. ఇచ్చారు 22 మ్యాండేటరీ ఇచ్చారు ఎంపీలు, కానీ అక్కడ ఫుల్ మెజార్టీలో చెప్పింది నాకు అర్థమైంది. ఆయనకి మంచి అవకాశం వచ్చింది కేంద్రంలో కూడా. రాష్ట్ర ప్రయోజనాల కోసం గాయత్రి అంటే ఓకే, వాళ్ళకి మ్యాండేటరీ ఫుల్ గా ఇవ్వలేదు అంటే బీజేపీ సొంతంగానే అక్కడ పవర్ ఉందని. కాదు లక్ష్మణ్ గారు 100% బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు బీజేపీ అనేది ఒట్టి చంద్రబాబు నాయుడు గారు కాదండి, నితీష్ గారు కానీ మిగతా ఎన్డీఏ అలయన్సెస్ ఉన్నాయి.